ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రభువుతో ప్రతిదినం దేవుని మాటల ద్వారా ప్రతి ఒక్కరికి శుభాలు. ప్రియమైన దేవుని బిడ్డారా, ఈరోజు పరిశుద్ధ లేఖన భాగం నుంచి కీర్తనలు 24వ అధ్యాయము 7వ వచనం నుంచి 10వ వచనం. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకునుడి, మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తికొనిడి. మహిమగల ఈ రాజు ఎవడు? బలశౌర్యములు గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకునుడి, పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మును లేవనెత్తికొనుడి. మహిమగల ఈ రాజు ఎవడు? సైన్యములకు అధిపతియగు యెహోవాయే ఆయన, ఈ మహిమగల రాజు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన హృదయాన్ని ఇక్కడ తల పైకెత్తుకొనడం అంటే మన హృదయంతో గర్వంగా నేను నా దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని గౌరవంగా దేవుణ్ణి మన హృదయంలోనికి ప్రవేశించమని అడగడం. అంటే ఎప్పుడైతే నువ్వు మన హృదయంలో దేవుణ్ణి ప్రవేశించమని అడిగావో అప్పుడు మహిమతో కూడిన రాజు మన హృదయంలో ప్రవేశిస్తాడు. అలాగే ఈ రాజు దేవుడు, ఆయన పరిపూర్ణమైన మహిమతో మన హృదయంలోకి వస్తాడు. అలాంటి రాజుకి మన జీవితాల్లో స్థానం ఇవ్వాలని, మన హృదయ ద్వారాల ద్వారా మనం ఆయన కోసం తెరవాలని దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మహిమతోటి శక్తితోటి మనలోనికి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం తలిచితే ఆయన హస్తాన్ని అడ్డుకోలేము, కానీ మనం గౌరవంగా స్వాగతించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ హృదయం దేవుని కోసం తెరిచావా? గోపురముల ద్వారా మీ తలను పైకెత్తుకొనుడి, నిత్యమైన ద్వారములారా పైకెత్తుకొనుడి. మహిమతో కూడిన రాజు మన హృదయాల్లోకి ప్రవేశించును. ఎందుకంటే ఆయన ఎవరు అంటే బలశౌర్యములు గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా, మహిమ గల రాజు మన దేవుడు. అలాగే సైన్యములకు అధిపతికి యెహోవా మన రాజు. అంటే దేవునికి ఒక రాజులా గౌరవించాలి. అలాగే ఇవ్వాలనిపించే పిలుపు, దేవుడు యుద్ధంలో విజయశాలి, అలాగే బలమైన దేవుడు కూడా. అలాగే ఈ వచనాలు మన హృదయంలోకి ఎప్పుడైతే దేవుని మహిమ కోసం హృదయ ద్వారాలని తెరవాలి, దేవుణ్ణి నీ జీవితానికి రాజుగాను విజేతగాను అంగీకరించాలి. అట్టి నీ హృదయాన్ని ఆయన కోసం తెరువు. మన దేవుడు యుద్ధవీరుడు, శక్తివంతుడు, సైన్యములకు అధిపతి అయిన దేవుడు. కొద్ది మాటల ద్వారా దేవుడు మన జీవితానికి శాంతి, విజయాన్ని, మహిమని కలగజేయాలని దేవుడు